ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. మనస్సు యొక్క నిగ్రహమే అన్నింటికీ కూడా ఆధారమైనదని, ఎవరైతే తమ యొక్క మనస్సు యొక్క తీరును గమనించి తమ యొక్క మనోప్రవృత్తులను నిగ్రహించుకోగలుగుతారో వారికి మాత్రమే యోగం దొరుకుతుంది. ఇక్కడ ఈరోజు మనం అనుభవించేటటువంటి విషయాలలో సుఖము దుఃఖమును గురించి ఆలోచిస్తున్నాం, కానీ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మనము సుఖపడాలి అనేటటువంటి ఆలోచన ఎవరి మనస్సులో అయితే కదులుతుందో వారు ఇప్పుడు అనుభవించే విషయ సుఖాలలో ఏమాత్రం పొంగు లేకుండా, దుఃఖముల యందు కృంగుబాటు లేకుండా ప్రవర్తిస్తారని కృష్ణ పరమాత్మ మన అందరికీ రహస్యాలలోకెల్లా పరమ రహస్యాన్ని ఇక్కడ మనకు భగవంతుడు తెలియజేస్తూ ఉన్నారనమాట. అంటే మనం ఇప్పుడు మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే ఆ ఇబ్బంది పెట్టినటువంటి వాళ్లను వెంటనే మనం ఏమనుకుంటాం, వాళ్ళ మీద ఒక ఉద్వేగాన్ని కలిగి ఉండి ఆ ఉద్వేగంలో మనం ఏం చేస్తామంటే చెయ్యకూడనటువంటి మహాపాపములను చేస్తాం. ఆ చేసినటువంటి పాపములన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయి అంటే నీచమైనటువంటి జన్మలను పొందేలాగా చేస్తాయి. అంటే కాసేపు అక్కడ ఇప్పుడు ఒక సుడిగుండం ఉందండి, నీళ్లలో సుడిగుండం వస్తుంది. ఆ సుడిగుండంలో ఎన్నెన్ని ప్రాణులు చనిపోతాయండి? కాసేపే వస్తుంది, కొన్ని క్షణాలే, ఒక 2-3 నిమిషాలు, లేకపోతే 2-3 అంతే. 2-3 నిమిషాలు అంటే సుమారుగా ఎంత, ఒక 130 180 అండి. 180 సెకండ్ల కాలంలో ఎన్ని ప్రాణులు హరించుకుపోతాయి? ఆ సుడిగుండంలో చిక్కుకున్న ప్రాణులన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది కదా. అదే విధంగా నేను 2 నిమిషాలే పరుషంగా మాట్లాడాను, కానీ మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మరి అవతలి వారి యొక్క మనస్సును ఖేదపరిచాయనుకోండి. ఆ ఖేదపరిచినటువంటి మాటలు మూటలు దాటిపోతాయి, మాటలు నిలిచిపోతాయనే సత్యం ప్రతి ఒక్కరికి తెలుసండి. అంటే మీరు మాట్లాడినటువంటి మాట ఎలా ఉండాలి అంటే అవతలి వారి యొక్క హృదయాన్ని బాధించని తీరులో నువ్వు మాట్లాడాలి. మనమేమంటాం, అవతలి వారి యొక్క మాటలలో ఉన్న పరుషత్వమే నాతో అలా మాట్లాడించిందంటే అవతలి వారికి తెలియదండి ఈ శరీరము నేను కాదు, ఈ శరీరము పడిపోయిన తర్వాత నేను సుఖపడాలి అనే ఆలోచన ఉంటే ఏ ఒక్కరూ కూడా అలా చెయ్యరండి. చేస్తారా? మరి నీకు తెలిసినప్పుడు నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు కదా, నువ్వెందుకు ఆవేశానికి లోనవుతావు? ఒక వ్యక్తి కళ్ళు తాగాడండి. కళ్ళు తాగిన వ్యక్తి ఎలా ఉన్నాడు? మత్తులో ఉంటాడండి. నువ్వు కళ్ళు తాగలేదు, అవతల వ్యక్తి కళ్ళు తాగి తనకు నచ్చిన విధంగా తాను మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే ప్రతి మాటని నువ్వు విచారణ చేస్తూ నీ జీవితాన్ని గడుపుతావా? కళ్ళు తాగినాడు అంటే మత్తులో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడేటటువంటి మాటలలో
సంతోషమో దుఃఖమో పరుషత్వమో ఇంకేదో ఉంటుంది. ఆ మాటలన్నీ కూడా ఏమవుతాయి అంటే మరి ఎంతో పాపమండి. అతడు కళ్ళు తాగి మాట్లాడా, మామూలుగా మాట్లాడా ఇవన్నీ తెలియదండి. తాను కావాలని తన సంతోషం కోసం ఏం చేశాడు? ఆ కల్లును తాగాడు. ఆ తాగినప్పుడు మాట్లాడిన మాటలకు శిక్ష పడుతుంది. అయ్యో! నేను మత్తులో ఉన్నానని ఒక చాకు తీసుకొని చేతి మీద పెట్టుకున్నాడండి. అది ఏమైంది? చేతిని గాయపరిచింది. నేను మత్తులో ఉన్నాను కదా! మరి నాకే విధమైనటువంటి ప్రమాదం జరగదు అంటే జరగకుండా ఉంటుందా? అదే విధంగా మనకి కోపం వచ్చినప్పుడు, మనకి అవతలి వారి మీద ఏదైనా ఒక వస్తువును పొందాలనేటటువంటి కోరిక కలిగినప్పుడు, లేకపోతే వాళ్ళ నుంచి మనం ఏదో పొందవలసిన దాని వల్ల సంతోషాన్ని పొందనప్పుడు కోపం కలుగుతుందండి. అంటే మన కోరికలు, మన కోపము, అవతలి వారి యొక్క సంతోషాన్ని చూడలేని అసూయ, ఇతరుల దగ్గర ఉన్న వస్తువులు పొందాలనేటటువంటి మోహము, నా దగ్గర ఉన్న వస్తువులు ఎవరికీ ఇవ్వకూడదనేటటువంటి లోభము, నేనింత గొప్పగా ఉన్నాను అనేటటువంటి అహంకారము, ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయంటే అనేక శరీరాలు పొందడానికి కావలసినటువంటి మూల్యాన్ని నువ్వు దగ్గరికి చేర్చుకుంటున్నావనేది సత్యం. ఒక చెట్టుకు తెలియదండి, నేను ఇన్ని ప్రాణులకు సేద తీరుస్తున్నాను, ఇన్ని ఫలాలను ఇస్తున్నాను, నా ఫలాలచే వీళ్ళందరూ సంతోషంగా ఉంటున్నారని తెలియకుండానే అందరికీ సహాయపడుతుందండి. నా చెట్టు నీడలోకి మంచి వాళ్ళు సుగుణాలు కలిగిన వాళ్లే రావాలని కోరుకుంటుందా? నేను పండించినటువంటి అంటే నేను ఇచ్చేటటువంటి ఫలాలు మంచి వాళ్ళు మాత్రమే తినాలని కోరుకుంటుందా? దానికి ఏ విధమైనటువంటి జ్ఞానము కూడా ఉండదండి. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్తున్నారనమాట. నీవెవరు అంటే నువ్వు పరబ్రహ్మ స్వరూపమే అనేటటువంటి సత్యం తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు? నీ మాటలలో ఉన్నటువంటి పరుషత్వము నిన్నేం చేస్తుంది? అధోపాతాళానికి తీసుకెళ్తుంది. సత్యమేంటో తెలియనటువంటి వారు చేసిన పాపము కొంత రక్షిస్తుందేమో తనని, కానీ ఇది మంచి ఇది చెడు అని తెలిసినా నిన్ను నువ్వు నిగ్రహించుకోలేక నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు చేసినటువంటి కర్మలలో ఉన్న దోషాలు నిన్నేం చేస్తాయంటే అతి తొందరగా నిన్ను నాశనం చేస్తాయి. రావణ బ్రహ్మ తనకు మంచేదో చెడేదో తెలుసు, కానీ తాను ఆ దేహంతో అనుభవించవలసిన విషయ సుఖాల యందు త్వరగా తొందరపడేవాడనమాట. అంటే త్వరితంగా తాను అనుకున్న కోరికను తీర్చుకోవాలి అనుకొని సీతమ్మ తల్లిని కూడా తన వశం చేసుకోవడం కోసం అని చెప్పి యుక్త అయుక్త విచక్షణ లేకుండా ఆమె అయోనిజ అంటే తల్లి గర్భములో నుంచి జన్మించనటువంటి ఆమెను నేను కోరుకోవడం మంచిదా చెడా అనేటటువంటి ఆలోచన లేకుండా ఇంతకు ముందు ఎవరినైనా కావాలి అనుకుంటే వెంటనే తన వశం చేసుకునేవారు. మరి సీతమ్మ తల్లి యొక్క గొప్పతనాన్ని తానేం చేశాడు? విస్మరణ చేసి తాను ఎలాంటి మరణాన్ని పొందాడు? కేవలం ఆ తల్లి 10 నెలలు దుఃఖించింది అశోకవనంలో. 10 నెలల్లో కొన్ని కోట్ల జన్మల పాటు జీవించడానికి కావలసినటువంటి ఆయు ప్రమాణం కలిగినటువంటి రావణాసురుడంతటి వాడు నాశనమైతే మనం తెచ్చుకున్న ఆయుష్ ఎంతండి? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలలో ఇవాళ మన యొక్క ఆయు ప్రమాణం చాలా తరిగిపోయింది. మరి మిగిలి ఉన్నటువంటి ఆయు ప్రమాణాన్నైనా సత్యాన్ని భూమి మీద ఆచరింప చేయడం కోసం అని చెప్పి జీవిస్తారా? లేకపోతే కనపడుతున్నటువంటి విషయాలలో ఉన్నటువంటి లోభగుణాన్ని కలిగి, కనపడుతున్నటువంటి విషయాలలో పరుషత్వాన్ని కలిగి మీ యొక్క జీవనాన్ని, అంటే జీవనం అంటే ఏంటండి? ఇప్పుడు చిన్నపిల్లలు ఏమంటారు? భావి భారత పౌరులు అంటారు. అదేవిధంగా మానవ జన్మ ఎత్తినటువంటి వాళ్ళందరూ కూడా భావి భారత పౌరులే. వారికి 100 సంవత్సరాలు వచ్చినా శరీరానికి 100 సంవత్సరాలు వస్తుందేమో కానీ జీవుడు మాత్రం భావి భారత పౌరుడే. ఎందుకంటే తన యొక్క బంగారు భవిష్యత్తును ఊహించుకుని ఇక్కడ తాను పొందిన శరీరము చేత ఏం చేయాలి?
మంచి సత్కర్మలు చేయాలి. సత్కర్మలు చేయడం అంటే ఇతరులకు హాని కలిగించని విధంగా ఎవరైతే జీవిస్తారో అలా జీవించినటువంటి జీవనమే మిమ్మల్ని ఏం చేస్తుంది? మీ యొక్క భవిష్యత్ తరాలు అంటే ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మీరు పరమ సంతోషాన్ని పొందడానికి కావలసిన శరీరాలను పొందే ప్రయత్నం మనమందరం చెయ్యాలండి. కృష్ణ పరమాత్మ అదే చెప్తున్నారు. మీరందరూ కూడా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు అంటే అది కొన్ని కోట్ల జన్మల ప్రయత్నమని, అనేక జన్మ సంసిద్ధ అని నిన్ననే మనం చెప్పుకున్నాం. అనేక జన్మలలో మనం చేసినటువంటి అభ్యాసము చేత భగవంతుడు మనకి ఏం చేశారు? నీవు ఈ శరీరములో బంధింపబడి ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపమైన ఆత్మవే కాని ఈ శరీరానికి సంబంధించి ఈ శరీరమే నువ్వు కాదండి. ఈ శరీరానికి సంబంధించి ఉన్న సంపదలు, తర్వాత ఈ శరీరానికి సంబంధించి ఉన్నటువంటి భార్య, బిడ్డలు, బంధువులు వీరందరూ నీ వారవుతారా? మీ వాళ్ళని గుర్తించండి ఒక్కసారి. మీ తల్లిదండ్రులు ఎవరైనా మరణించి ఉంటే వారు మీతో కలిసి ఉన్నన్ని రోజులు జీవించారు. వారు వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మీ ఇంటికి వస్తానంటే మీరు అంగీకరిస్తారా? ఈ శరీరంతో మీరు ఎంతకాలం భూమి మీద ఉండాలనేటటువంటి విషయాన్ని ఎవరు నిర్ణయిస్తున్నారు? అంటే భగవంతుడు మనం చేసిన కర్మలను బట్టి ఒక 100 సంవత్సరాలు జీవించాలని అంటే మన యొక్క ఆయు ప్రమాణాన్ని మనం సాధన కోసం భగవంతుణ్ణి గనక మెప్పిస్తే ఏం చేస్తాడు ఆయన? 100 నుంచి 120 సంవత్సరాల పాటు ఈ శరీరంతో ఉండి సాధన చేసుకోవడానికి కావలసిన అవకాశాలు ఇచ్చి ముక్తిని పొందగలిగిన అవకాశం ఇస్తారు. ఇప్పుడు మీరు ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్నారండి. 20 సంవత్సరాల పాటు మీరు ఈ ఉద్యోగం చేస్తారు అని ముందే మీకు అగ్రిమెంట్ ఉంటుంది. మీరు ఒప్పుకున్నారు. మీ యొక్క పనితీరు మీ యజమానికి నచ్చిందండి. ఇప్పుడు ఆయన 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల పాటు ఆయన దగ్గర పని చేయడానికి ఆయన అనుమతి ఇస్తే మనకు సంతోషమే కదా. మనకి అనుకూలంగా ఉన్నటువంటి ఉద్యోగం, మనల్ని గౌరవించేటటువంటి మన యొక్క యజమాని ఇందరూ ఉండగా 20 సంవత్సరాల నుంచి ఇంకో 10 సంవత్సరాలు పెంచుతున్నారు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? అంటే మనకి మేలే జరుగుతుంది. అంటే ఒక యజమాని తన దగ్గర పనిచేసేటటువంటి వ్యక్తి యొక్క మరి కాల పరిమితిని పెంచగలిగినప్పుడు మనం చేసేటటువంటి కర్మలన్నింటిలో ఉన్నటువంటి శుద్ధత చేత మన యొక్క ఆయు ప్రమాణాన్ని పెంచగలిగినటువంటి శక్తి ఈశ్వరుడికి ఉందా లేదా? ఇవాళ అవధూతలు కూడా వాళ్ళని నమ్మి వాళ్ళు చెప్పినటువంటి సత్కర్మలు చేసేటటువంటి వారికండి 20 సంవత్సరాల ఆయు ప్రమాణం వరకు వాళ్ళు తమ శక్తిని దారపోసి ఇవ్వగలరట. అంటే మన అందరినీ సృష్టించిన సృష్టికర్తను మెప్పించామనుకోండి, ఎలా మెప్పిస్తామండి? ఏముంది? మీరు మాట్లాడే మాటలలో సత్యం ఉండాలి, దంభము లేకుండా మాట్లాడాలి. ఇప్పుడు ఒక కప్పకట ఒక పావలా దొరికిందటండి. ఇప్పుడు కప్ప చేతిలో పావలా ఉన్నందుకు ఒక ఏనుగు అటుగా వెళ్తూ ఉంటే కప్ప మాట్లాడుతుందట. ఓయ్ ఏంటి నేనున్న వీధిలోకి వచ్చేసావని చెప్పేసి ఆ కప్పట ఏనుగు పాదాల మీద తన్నడం కోసం అని చెప్పేసి ఏనుగును తన్నడం కోసం వెళ్ళిందట. ఇప్పుడు ఏనుగుకి అక్కడ కింద ఏముందో తెలియదు. ఏనుగు పాదాల కింద నలిగి చనిపోయిందట కప్ప. అంటే దాని యొక్క అహంకారం, మన దగ్గర ఉన్న సంపదలు కావచ్చు, అందం కావచ్చు, మనకున్నటువంటి ఒక ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరేనండి, మనం మాట్లాడే మాట అవతలి వారికి ఇబ్బంది కలిగింది అంటే అది నీకేమవుతుంది? కప్ప పావలా చూసుకుని ఏనుగు మీదకు వెళితే ఏనుగు పాదాల కింద నలిగిపోయింది. ఆ ఏనుగుకి ఏమైనా తెలుసా? నా పాదాల కింద పడినటువంటి కప్ప అహంకరించిందని, నన్ను ఈ బజారుకి ఎందుకు వచ్చావు అని ఇవన్నీ ఏమీ తెలియదండి. అంటే భగవంతుడు మనందరికీ నేర్పిస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. మీకు నేను ఏదైతే ఇచ్చానో ఇచ్చినటువంటి దానితో జాగ్రత్తగా ఉండండి. అది సంపద ఇవ్వవచ్చు, మంచి స్వరాన్ని ఇవ్వవచ్చు, లేకపోతే ఒక ఉద్యోగం ఇవ్వచ్చు, కీర్తి ప్రతిష్టలు ఇవ్వవచ్చు. ఏదైనా అది మనది కాదండి.
మనది కానటువంటి వస్తువు మీద మనం అహంకరించడం చాలా తప్పు. ముందుగా మనందరం వేటి చేత జాగ్రత్త పడాలి అంటే, ఓ నలుగురు ఉన్నప్పుడు మీరు కట్టుకున్నటువంటి వస్త్రం బావుందండి. మీరు పెట్టుకున్న ఆభరణం బావుందండి. మీరు కొనుక్కున్న ఇల్లు బాగుందండి అంటే సంతోషపడటం మానేయాలి. ఈశ్వరుడు మాకిచ్చినటువంటి ఐశ్వర్యమని సంతోషపడాలే తప్ప అహంకారము చేత ప్రవర్తించకూడదు. ఇక్కడ గనక అంటే ఇప్పుడు మూలాలు వెతకాలి. ఈ శరీరమే నేను అనేటటువంటి భావన మనకెప్పుడు తగ్గుతుంది అంటే, ఈ దేహ సంబంధమైనటువంటి ఇప్పుడు మీరు కట్టుకున్న వస్త్రం బాగుంది అంటే మీరు బాలేనట్టేగా? అవునా కాదా? అయినా మనకది అర్థం కాదండి. అబ్బో! నేనింత మంచి వస్త్రాన్ని కొనుక్కున్నానా అని పరమ సంతోషపడతాం. ఆ సంతోషాన్ని గనక మనం ఆపగలిగితే, ఇప్పుడు మనం ఈ శరీరానికి సంబంధించిన విషయాల యందు కూడా జాగ్రత్తగా ఉండగలం. బాగా అర్థం చేసుకోవాలండి. ఈ దేహ సంబంధమైన విషయాలలో మన ఇల్లు, మనకున్నటువంటి చుట్టూ ఏవైతే మనం ఏ ఏ వస్తువులతో అయితే జీవిస్తున్నామో, ఆ జీవించేటటువంటి వస్తువులలో దేనినైనా ఎవరైనా బాగుంది అన్నప్పుడు ఈశ్వర ప్రసాదమని సంతోషంగా స్వీకరించండి కానీ, దాని చేత అహంకరించకండి. మొదటిది. ఇప్పుడు ఈ శరీరానికి సంబంధించి మీరింత గొప్పవారు అని పొగుడుతుంటే, ఒక ధనవంతుడు ముందు మరి ఒక పేదవాడిని పొగడటం అనేది ఎంత అల్పంగా ఉంటుందో. అబ్బా! మీ గుడిసె ఎంత బావుందండి అని ఒక పేదవాడి ఇల్లు గురించి మాట్లాడుతున్నాం. ఒక ధనవంతుడు పక్కనే ఉన్నాడు. ఇప్పుడది ఎలా ఉంటుందండి? చాలా ఇబ్బందికరమైన, అసహ్యకరమైన అంశం. అంటే ఏం చేస్తున్నాం? అంటే నేను మూలాలు చెప్తున్నానండి. ఈ శరీరము గొప్పదా? ఈ శరీరంలో ఉంటున్న వాళ్ళు గొప్పనా? ఇంకా బాగా అర్థం కావాలంటే అండి, ఒక ఇద్దరు వ్యక్తులు ఎదురెదురు ఇండ్లల్లో ఉంటారండి. ఎదురుగా ఒకరు రామయ్య, ఇంకొకరు వెంకయ్య గారు. ఇప్పుడు ఇద్దరు కూడా ఉన్నారండి. ఈ ఇద్దరి పరిస్థితి ఎలా ఉంది అంటే, రామయ్య అనేటటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా నలుగురికి మేలు చేసే పనులు చేస్తుంటాడు. పెద్దగా ధనవంతుడేం కాదండి. ధనవంతుడు కాకపోయినప్పటికీ ఇతరులకు మేలు చేసేటటువంటి మంచి సదాచారం కలిగిన సుగుణాభిరాముడండి. ఇంకొక వ్యక్తి ఐశ్వర్యం ఉంది, గొప్ప ఇల్లుంది, మరి అన్నీ ఉన్నాయి కానీ అహంకరిస్తూ ఉంటాడు. ఎవరైనా అటుగా వస్తే వాళ్ళకి మీకు అది లేదు, ఇది లేదు, మీరు ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని హేళన చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరెవరింటికి వెళ్ళాలనుకుంటారు? సుగుణాలు కలిగిన రామయ్య ఇంటికి వెళ్ళాలనుకుంటారా? లేకపోతే ఏదో ఒక మాట అంటూ బాధ పెట్టే వాళ్ళ ఇంటికి వెళ్ళాలా అంటే ఎవరైనా ఏమంటారు? ఇతరులను బాధ పెట్టకుండా కష్టంలో ఉన్న వారికి సహాయం చేసే ఇంటి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటారు. అంటే ఆ ఇంటి లోపట ఉన్నటువంటి వ్యక్తి యొక్క గొప్పతనము చేత ఆ ఇల్లు చిన్నదైనప్పటికీ కూడా ఆ ఇంటి ముందు చాలా మంది ఉంటారు. ఇంకొక వ్యక్తి యొక్క ఇల్లు చూడడానికి పెద్ద బిల్డింగే అయినా ఆ వ్యక్తి ఇంటి ముందుకు ఒక్క వ్యక్తి రావడానికి కాదు, ఒక కుక్క కూడా ఆ ఇంటి ముందు నిలబడడానికి భయపడుతుంది. ఎందుకంటే మనుషుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి లక్షణం ఉన్నవాడు కుక్క తన ఇంట్లోకి వచ్చి సేద తీరతానంటే ఒప్పుకుంటాడా? ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోడు. అంటే చూడండి, మరి ఇల్లు పెద్దదే కదా! ఆ ఇంట్లోకి వెళ్ళి ఒకసారి చూడాలనుకుంటారా? అనుకోమండి. పేదవాడైనా, చిన్న గుడిసె అయినా రామయ్య గారి కోసమని అనేక మంది వస్తూ పోతూ ఉంటారు. ఎందుకు? ఆ ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క గొప్పతనం. అంతే గదండీ! హ్మ్. ఈ శరీరం లోపట ఉన్నటువంటి జీవుడు కూడా ఎప్పుడూ నలుగురికి మేలు చెయ్యాలనే ఆలోచనలు కలిగి ఉన్న జీవుడనుకోండి. అప్పుడు ఆ శరీరం ఏమవుతుంది? పూజింపబడుతుంది. మనము కులము, తర్వాత మతము, తర్వాత తనకున్న సంపద వీటన్నింటినీ కాకుండా అతని యొక్క గుణాలలో ఉన్నటువంటి సత్వగుణాన్ని బట్టి ఒక వ్యక్తిని మనం ఇష్టపడుతున్నాం. అతడు అందంగా ఇవాళ మరి పెద్దలు అనుకుంటున్నాం. అబ్దుల్ కలాం గారు ఏం అందంగా ఉంటారండి? మరి ఎందుకండి ఆయనంటే అందరూ కూడా ఒక్కసారి ఆయన్ని మనసులో తలుచుకుంటేనే హృదయపూర్వకంగా నమస్కారం చేస్తాం. మరి రూపంలో మరి ఆయన గొప్పగా ఉంటారా?
గుణములో గొప్పగా ఉండటం వలన ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరి యొక్క హృదయమునందు అతడేమయ్యాడు? భగవత్ స్వరూపంగా స్వీకరిస్తూ ఉన్నాం. ఎందుకు? నలుగురికి మేలు చేయడంలో ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. అంటే లోపట ఉన్న జీవుడే ప్రధానం అన్నప్పుడు ఈ దేహమునందు ఉన్న జీవుడి యొక్క ప్రవర్తన చేత ఈ దేహము గౌరవించబడటమా లేకపోతే అసహ్యించుకోవడం జరుగుతుందా అంటే జీవుడి యొక్క ప్రవర్తన. జీవుడి యొక్క ప్రవర్తన ఎప్పుడు గొప్పగా ఉంటుంది అంటే గొప్ప కులంలో పుట్టినప్పుడో లేకపోతే సంపదలున్నప్పుడో కాదండి. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని నలుగురికి మంచి చేస్తూ పరమ సంతోషాన్ని పొందేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి ఏమవుతుంది? లోకమంతా నీరాజనాలు పలుకుతుంది. అంటే పరమ శాంతితో ఉండగలిగినటువంటి గుణాలు ఎవరిలో ఉంటాయో వారు అందరి చేత కీర్తించబడతారు అంటున్నారు. అంటే నేను ఈ శరీరము అన్నప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ శరీరంలో ఉన్న ప్రతి ఒక్కరూ అంటే ఏంటి? ఈ శరీరంలో దేవతలు ఉన్నారండి. మీ కన్ను చూస్తుందంటే కంటికి అధిష్టాన దేవత అయినటువంటి సూర్యుడు ఉన్నాడు. అంటే మనకు తెలీదు. మనకు తెలియనంత మాత్రాన దేవతలు లేనట్టా? మన శరీరము యందు ఉన్నటువంటి దేవతలు, ముక్కు యందు అశ్విని దేవతలున్నారు. చెవుల యందు దిక్పాలకులున్నారండి. తర్వాత ఇంకా మన పాదముల యందు శ్రీ మహావిష్ణువు ఉన్నారు. చేతుల యందు ఇంద్రుడున్నారు. ఇలా ఒక్కొక్క స్థానంలో మన బుద్ధి యందు బృహస్పతి గురువుగారు ఉన్నారు. ఇలా రకరకాలైనటువంటి దేవతలందరూ కూడా నేను కొద్దిమంది పేర్లే చెప్పానండి. చాలా మంది దేవతలు మన శరీరంలో ఉన్నారండి. మరి ఈ దేవతలందరూ కూడా ఎవరిని పూజిస్తుంటారు నిరంతరం అంటే లోపట ఉన్నటువంటి పరమేశ్వరుని పూజిస్తుంటారు. ఈ విషయం మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. కేనోపనిషత్తు యందు చెప్పారండి. ఏమని చెప్తారంటే దేవతలందరూ కూడా మనిషి శరీరాన్ని సృష్టి చేస్తే మీరు ఒక బస్సు ఆగి ఉన్న బస్సు యందు మీరు వెళ్ళి కూర్చోండి అని డ్రైవర్ గారు చెప్తే ఒకరు ముందు సీట్లో ఒకరు వెనక సీట్లో ఒకరు మధ్య సీట్లో ఇలా వాళ్ళకి నచ్చిన సీట్లలో కూర్చుంటే డ్రైవర్ గారు తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించినట్టు మన శరీరము మన శరీరం అంటే మనిషి శరీరము యందు కూడా దేవతలు వారి వారి యొక్క స్థానాలలో వెళ్ళి కూర్చుంటే పరమాత్మ సహస్రారము యందు కూర్చుంటాడట. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ రథసారథ్యం చేసినట్టుగా మనందరికీ కూడా బాహ్యమునందు ఆంతరమునందు ఉన్న సత్యాన్ని చెప్పారనమాట. అంటే మనందరినీ నడిపించేటటువంటి రథసారథి ఎవరు? సాక్షాత్తు మీకు ఇష్టమైన దైవం. నేను కృష్ణ పరమాత్మ అంటాను, మీరు రాముడనండి, తర్వాత అమ్మవారనండి, ఎవ్వరనుకున్నా పర్వాలేదు. మీ ఇష్ట దైవమే మిమ్మల్ని నడిపిస్తున్నారు తప్ప ఉన్నది ఒక్కటే రూపం. ఆయనకే ఇన్ని పేర్లండి. ఏ రూపంలో ఆయన ఏమన్నారు? మీరు ఏ రూపంలోనైనా నన్ను మీకేం కావాలో అడగండి. ఈమె ఊరి దేవత, నాకొక ముత్యాలమ్మ తల్లి ఇష్టం అనుకోండి. ఆ ముత్యాలమ్మ తల్లికి ముక్తిని ఇవ్వగలిగినటువంటి శక్తి ఉంటుందా అంటే ఆ అమ్మవారే ఈ లోకాన్నంతా పాలిస్తుంది. ఈ అమ్మయే సమస్త సృష్టికి ఆధారమని మీరు నమ్మితే ఆమె మిమ్మల్ని ఏం చేస్తుంది? ముక్తిని ఇస్తుందండి. అంటే ఉన్నది ఏకస్వరూపం. వీళ్ళు చిన్న వీళ్ళు పెద్ద అనేటటువంటి విషయాలు మరి ఎప్పటికీ ఇక్కడ కృష్ణ పరమాత్మ మన అందరికీ కూడా నీవు ఈ శరీరమునందు ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపమే అనేటటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు నీ లోపట ఉన్నటువంటి పరమశక్తిని నువ్వు బయటికి తీసుకుని రావాలి అంటే నువ్వు చేసేటటువంటి ప్రతి కర్మ కూడా సుహృదం సర్వభూతానాం అంటారు. ఇతరులకు మేలు చేసేటటువంటి పనిని నువ్వు ఎంచుకొని అవతలి వారి యొక్క ఆనందానికి నువ్వు కారణమయ్యి వారి నుంచి తిరిగి ఫలితాన్ని కోరకుండా నీవు కర్మ చేసినట్లయితే నీ యొక్క శక్తి విస్తృతమవుతుంది అంటున్నారు. అంటే మన లోపట ఉన్నటువంటి శక్తి ఎంత ఉంటుంది అంటే అంగుష్టమాత్ర పురుషో మధ్య ఆత్మని తిష్టతి అంటున్నారు. అంటే
బొటనవేలు సైజులో మన యొక్క స్వరూపం ఉంటుందట. అంటే మన యొక్క శక్తి మనము చేసినటువంటి కర్మలను బట్టి ఈశ్వరుడు ఏం చేస్తారు, మనకి భగవంతుడు మనకి కావలసినటువంటి, అంటే కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు. రూపాన్ని బట్టి కాకుండా వాళ్ళకి భగవంతుడు వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలను బట్టి వాళ్ళు ఎంత శక్తివంతంగా ఉండాలి అనేది ఈశ్వరుడు నిర్ణయిస్తారు. కొంతమంది కొంచెమే తింటారు, చాలా పనులు చేస్తారు. కొంచెమంది చాలా తింటారు కానీ చిన్న పనులు చేయడానికి కూడా శక్తి ఉండదు. కారణం ఏంటంటే మనం చేసుకున్న కర్మలను బట్టి ఈశ్వరుడు మనకేం చేస్తారు, శక్తినిస్తారు. అంటే బొటనవేలు పరిమాణంలో మనమందరము కూడా ఉంటామన్నమాట. అంటే మన యొక్క శక్తి విస్తృతం అవ్వాలి అంటే ఇక్కడ నువ్వు చేసే కర్మలు ఏమీ లేదండి. ఏదో ఒక ప్రాణికి మీరు ఏదో ఒక విధంగా సహాయం చెయ్యండి. అలా మీరు చేసినటువంటి సహాయం ఏమవుతుందంటే, ఒక చిన్న దీపం వెలిగించారనుకోండి, అప్పుడు ఒక గదిలో కొంత వెలుతురుంటుంది. అదే దీపం యొక్క ఒత్తి పెంచారండి. ఒత్తి పెంచుతున్నారంటే అందులో పోసేటటువంటి తైలము కూడా అధికంగా ఉండాలి. అంతే కదండి. అంటే మనం ఇప్పుడు ఒక నలుగురికి భోజనం పెడుతున్నామండి. నలుగురికి భోజనం పెట్టే వాళ్ళ నుండి 400 మందికి భోజనం పెట్టగలిగిన శక్తి మనకు ఉండాలంటే మన ఇంట్లో సంపదలు అధికంగా ఉండాలి. అంతే కదా. అంటే అధికమైనటువంటి సంపదలు ఉన్నప్పుడు అధికమైనటువంటి దాన ధర్మాలు చేయగలుగుతాం. అంటే ప్రమిదలో ఉన్నటువంటి నూనె ఎక్కువ వెలుగుని ఇవ్వాలి అంటే నూనె ఎక్కువగా ఉన్నప్పుడు దాని యందు వేయబడినటువంటి ఒత్తి యొక్క సైజు పెంచినప్పుడు అదేమవుతుంది, గది మొత్తాన్ని కూడా ప్రకాశవంతం చేస్తుంది. అది ఎలా సాధ్యము అంటే మనం పూర్వజన్మల్లో తెలిసో తెలియకో చేసిన పుణ్యకర్మల వలన, పాపపు కర్మల వల్ల ఈశ్వరుడు మనకు కొంత శక్తి ఇస్తాడు. ఆ శక్తిని మనం లోకమంతా ప్రజ్వరిల్లేలాగా చేసుకోగలమా అంటే నేను నలుగురికి మంచి చెయ్యాలనే ఆలోచనను మనం పెంచుకుంటూ పోవాలి. ఇప్పుడు సహజంగా మనం తెలిసో తెలియకో తప్పులు చేస్తామండి. తెలిసో తెలియకో చేసినటువంటి తప్పుడు కార్యాల వలన ఏమవుతుంది, కొంత నష్టం జరుగుతుందండి. కానీ మనం 100% ఇతరులకు మేలు చేస్తున్నాం. మనం పూర్వజన్మల్లో చేసిన సంస్కారాలు, ఈ జన్మ ప్రయత్నాలు, కొన్ని తప్పులు కూడా జరుగుతున్నాయనుకోండి. అంటే చేసినటువంటి పాపముల యొక్క సంఖ్య తక్కువ, పుణ్యముల సంఖ్య అధికంగా ఉందనుకోండి. ఇప్పుడు మన ఖర్చు మనకొక 100 రూపాయలు వస్తాయనుకోండి రోజుకి. ఒక 20 రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నామంటే ఎంత మిగులుతున్నాయి? 80 రూపాయలు మిగులుతున్నాయి కదండి. ఆ 80ని కూడా 100 చెయ్యాలి అనుకున్నామనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి? మరి ఖర్చులు లేకుండా చేసుకోవాలి. మరి ఖర్చులు లేకుండా చేయగలమా? చెయ్యలేము. అప్పుడు ఏం చేయాలి? అధికమైనటువంటి ఆదాయాన్ని సంపాదించుకునే ప్రయత్నం. అంటే ఇప్పుడు చేసినటువంటి తప్పుల్ని మనం దిద్దలేమనుకోండి. మరొకసారి తప్పు చెయ్యకుండా తప్పుల యొక్క సంఖ్యను ఏం చేసుకోవచ్చు అంటే తగ్గించుకోవచ్చు. అంటే ఇంకా పుణ్యాలు చేయడం అనేది పెంచుకున్నప్పుడు సహజంగా ప్రతి మనిషి కూడా తప్పులు చేస్తాడండి. మన ఇంటి ఖర్చులను ఎలాగైతే తగ్గించుకోలేమో, ఇప్పుడు తినడానికి, ఉండడానికి కొంత ఖర్చు కావాలి కదండి. మరి మన యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలంటే ఏం చేయాలి? మనం కష్టపడవలసి ఉంటుంది. అదే విధంగా ఇక్కడ మనం కూడా ఏం చేయాలి? భగవంతుడు మనందరికీ చెప్తున్నారు. ఈ 90% 99%కి పెంచుకోండి. పాపపు కర్మలనేది ఏం చేస్తుంటారు? తెలుసో తెలియకో తప్పు చేస్తూనే ఉంటారు. మీకు తెలియకుండానే తప్పు జరిగిపోతుంది. ఎంత జాగ్రత్తగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నా తెలియకుండానే మాటలలో కొంచెం వ్యగ్రత కనపడుతుంది. మనం ఇతరులకు ఏదైనా ఇవ్వడంలో ఏదైనా చిన్న లోపం కనపడుతుంది. అయ్యో ఇచ్చేసామా, ఇంత ఇవ్వకుంటే బాగుండేది అని చెప్పి ఇచ్చిన తర్వాత బాధపడటం, ఇవన్నీ మన యొక్క సంస్కారాలలో ఉన్న దోషాలండి. ఈ దోషాలన్నింటినీ పోగొట్టుకోవాలంటే నిరంతరం మనం భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఏం చేస్తుండాలి? అభ్యాసం చేస్తూ ఉండాలి. అలా అభ్యాసం చేస్తూ ఉంటే నీకు యోగము పొందడానికి కావలసిన భాగ్యం దొరుకుతుందని
కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే మనందరికీ కూడా పరమాత్మ ఏమని చెప్తున్నారు? ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష. అంటే ఏమంటున్నారు ఇక్కడ? మీ యొక్క పాపాన్ని పోగొట్టుకొని పుణ్యాన్ని సంపాదించుకోవాలి అంటున్నారు. పాపం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలండి? పరమాత్మ ఏం చెప్తున్నాడు? ప్రయత్నాద్యతమానస్తు, ప్రయత్నం చెయ్యండి అంటున్నారు. ప్రయత్నము లేకుండా ఎలాంటి ప్రయత్నం చేయాలి? నేను ఇతరులకు మేలు చేయడం వలన నాకు లాభం రాకపోయినా పర్వాలేదు, నలుగురి యొక్క సంతోషమే భగవంతుడు కోరుకోమంటున్నారని చెప్పి మీరేం చేయాలి? నలుగురికి ఉపకారం చేసేటటువంటి పరిస్థితిని మీరేం చేసుకోవాలి? మీ అంతట మీరు కల్పించుకోవాలని కృష్ణ పరమాత్మ సత్యం చెప్తున్నారు. ఇప్పుడు ఒక ఉద్యోగం సంపాదించాలంటేనే ఎంతో కష్టపడతామండి. అలాంటిది మరి యోగాన్ని పొందేటటువంటి అర్హత రావాలంటే ఎంతగా ప్రయత్నం చేయాలి అంటే, అనుక్షణము కూడా నీ హృదయము భగవంతుడి గురించినటువంటి తపన ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే ఆయన అంటున్నారు, నాయమాత్మ బలహీనేన లభ్యో అంటున్నారు. బలహీనులకు భగవంతుడు దొరకడండి. ఎవరికి దొరుకుతాడు భగవంతుడు అంటే, ఎవరైతే నిరంతరం ప్రయత్నం చేస్తారో, ఉత్సాహం ఎవరిలో ఉంటుందో. కృష్ణ పరమాత్మ ఒక పనిని చేయడంలో మనకి ఒక శ్లోకంలో చెప్పారండి. ఏమంటారు అనంటే, ముక్త సంగోనహం వాది దృచ్చుత్సాహ సమన్విత సిద్ధ్య సిద్ధ్యో నిర్వికార కర్త సాత్వికముచ్యతే అని మనకు 18వ అధ్యాయంలో 26వ శ్లోకంలో చెప్పారండి. ఏమంటున్నాడు? మీరు ఒక పని చేసేటప్పుడు వారికి ఇతరులకు మేలు చెయ్యాలని ఒక పని ప్రారంభించారండి. ఆ చేసేటటువంటి పనిలో మీకేముండాలట? ఉత్సాహం ఉండాలట. ఇంకా ఏముండాలి? ధైర్యం ఉండాలండి. ఇప్పుడు అవతలి వాళ్ళు తప్పు చేశారండి, వాళ్ళు తప్పు చేశారు అని చెప్పడానికి నీకేముండాలి? ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఉంటే ఏమవుతుందంటే, నీకు ఇవ్వబడేటటువంటి ఏదైతే ఇప్పుడు మీరు అవతలి వాళ్ళు తప్పు చేస్తున్నారండి, మీరు వాళ్ళు చేసిన తప్పుని చూస్తూ సైలెంట్గా ఉంటే మీ ఉద్యోగం మీకు అలా ఉండిపోతుంది. పలానా వాళ్ళు తప్పు చేశారు అని మీరు చెప్పారనుకోండి, అలా చెప్పినప్పుడు అవతలి వాళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా మీకు మీ ఉన్న ఉద్యోగాన్ని తీసేస్తారు. నాకు ఉద్యోగం పోయినా పర్వాలేదు, నేను ధైర్యంగా సత్యాన్ని చెప్తాను అని మనము అక్కడ ఉన్న పరిస్థితిలో గనక సత్యాన్ని చెప్పడానికి నిలబడ్డప్పుడు, ఆ సత్యం చెప్పడం వల్ల ఎవరో ఒకరు రక్షింపబడతారు. అలా రక్షింపబడినటువంటి వారి కోసం అని చెప్పి నువ్వు గనక ధైర్యంగా, ఉత్సాహంగా ఆ పనిని చేసి, ఈశ్వరా నాకేదైనా జరగని, మీరున్నారు నాకేం కాదు అని చెప్పి భగవంతుడి మీద భారం వేసి ఎవరైతే కర్మ చేస్తారో, మీరు చేసిన దానివల్ల ఒక్కొక్కసారి ఎవ్వరూ చేయలేని పని మీరు చేశారని ఒక్కొక్కసారి మిమ్మల్ని మెచ్చుకోవచ్చు, లేదా మిమ్మల్ని ఏం చేయవచ్చు? మిమ్మల్ని ఇబ్బంది పెట్టనవచ్చు. అక్కడ మిమ్మల్ని అవమానింపడానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. అయినా నాకు భగవంతుడు చెప్పినటువంటి ధర్మమే కావాలి అని చెప్పి నిలబడగలిగినటువంటి స్థితి గనక మనం సంపాదించుకోగలిగితే అది ఏమవుతుంది అంటే, మన యొక్క ఖాతాలో ఉన్నటువంటి పాపాన్నంతా హరిస్తుందట. అందుకే ఇదే విషయాన్ని 7వ అధ్యాయంలో మాట్లాడతారు. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణం. ఎవరైతే పుణ్యకర్మలు చేసి పాపాన్ని పోగొట్టుకుంటారో వాళ్ళకేం జరుగుతుందట అంటే, దృఢమైనటువంటి కార్యాలను చెయ్యగలుగుతారట, దృఢమైన వ్రతాలు చెయ్యగలుగుతారట. ఒక పని చేయడంలో తాను ఎంత సుఖపడగలిగినటువంటి అవకాశాలున్నా తానేం చేస్తాడు? తాను అనుకున్న పనిని చెయ్యడంలో తే ద్వంద్వమోహ నిర్ముక్తాహ అంటే సుఖము దుఃఖము వీటన్నింటి నుంచి బయటపడి భగవంతుడి కార్యం కోసం నిలబడతాడండి. మరి శ్రీరామచంద్రుడు కూడా ఏం చేశాడు? తనకి కష్టాలు వస్తాయి అని చెప్పేసి తెలిసినప్పటికీ కూడా వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టడం కోసం అని చెప్పేసి అడవులలోకి వెళ్ళాడండి.
అలా అడవులలోకి వెళ్లే ముందు అనేక మంది ఆయనకు సలహా ఇస్తారు. ఏమని? ఇంటికి పెద్ద కొడుకే యువరాజ్య పట్టాభిషేకాన్ని పొందాలి. చివరికి వాళ్ళ నాన్నగారు కూడా అంటారు, నాయనా నేను మీ కైకమ్మకు వరాలిచ్చినటువంటి మాట నిజమే కానీ, నీవు రాజుతో యుద్ధం చేస్తే నేను పెద్దవాడైపోయాను, ముసలివాడినైపోయాను. నువ్వు నాతో యుద్ధం చేస్తే నేను ఓడిపోతాను. అప్పుడు నువ్వే గెలుస్తావు. నేను పెద్ద కొడుకును కాబట్టి నేను ఈ రాజ్యానికి వారసుండని నువ్వు పట్టాభిషేకం పొందితే మీ కైకమ్మ ఏమీ చేయలేదు నాయనా. నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేనురా. నువ్వు నాతో యుద్ధం చెయ్యి, నాతో తలపడు. నువ్వు రాజ్యాన్ని తీసుకో అని చెప్పేసి కన్న కొడుక్కి దశరథుడు చెప్తాడు. కానీ శ్రీరామచంద్రుడు ఏమంటారంటే, లేదు నాన్నగారు, మీరు అమ్మకిచ్చినటువంటి అంటే కైకమ్మకిచ్చినటువంటి వరాలను నెరవేర్చటానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మరి అడవులలోకి వెళ్ళిపోతాడు. ఎంతో మంది చెప్తారండి, మీరు వెళ్ళకండి వెళ్ళకండి అని చెప్తారు. వెళ్ళకండి అని చెప్పిన తండ్రిని సత్యపదంలో నిలబెట్టడం కోసం అని చెప్పి తాను కష్టపడడానికి నిలబడ్డాడు అంటే ధర్మ మార్గంలో. కైకమ్మ ఏ ఆలోచనతో శ్రీరామచంద్రుడికి 14 సంవత్సరాలు వనవాసం కోరిందంటే, వనాలకు వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ ఇక్కడికి రాలేరు. ఎందుకు అంటే ఎంతో మంది రాక్షసులు, తర్వాత క్రూర మృగాలు ఉంటాయి. ఎవరి చేతిలోనో ఒకరి చేతిలో హతుడైపోతాడు. ఇక రాడు, నా కొడుకు ఎప్పటికీ కూడా భరతుడే రాజ్యాన్ని పరిపాలిస్తాడనే ఆలోచన చేత మరి శ్రీరామచంద్రుణ్ణి అడవులలోకి పంపించారు. ఆయన యొక్క ధర్మము భరతుడి యొక్క మనసులోకి ఎలా మారింది? అన్నయ్య తప్ప ఈ రాజ్యంలో ఉన్నటువంటి ఏదైతే సింహాసనం ఉందో ఆ సింహాసనానికి నేనెప్పుడూ కూడా దాసుడనే తప్ప సింహాసనంలో కూర్చోడానికి వీల్లేదు. ఇంకా రాజధర్మంలో ఇంకోటి ఏంటంటే అండి, ఒకసారి సింహాసనంలో చిన్నవాడు కూర్చుంటే పెద్దవాడు ఆ సీట్లో కూర్చోకూడదట. అంటే 14 సంవత్సరాల తర్వాత శ్రీరామచంద్రుడు అరణ్యవాసం పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ సింహాసనాన్ని అధిరోహించకూడదట. ఎందుకు అధిరోహించకూడదు అనంటే అది నియమం అట. ఆ నియమం అంటే చూడండి, ఇక్కడ భరతుడు పట్టాభిషేకం పొందడానికి ఇష్టపడలేదు. ఆయన ఏం చేశాడు? శ్రీరామచంద్రుడి యొక్క పాదుకలను అక్కడ సింహాసనం మీద పెట్టి తాను దాసుడిగా ఉండి పరిపాలన చేశాడు. అంటే శ్రీరామచంద్రుడి యొక్క ధర్మము మొదట కష్టపడినట్టుగా ఉంది, కానీ తర్వాత 11,000 సంవత్సరాల పాటు మరి అయోధ్యను పరిపాలించినటువంటి మహానుభావుడు ఎవరు అంటే శ్రీరామచంద్రుడు. మొట్టమొదట కష్టపడ్డాడు. మనందరం ఏం చేస్తాం? మొదట కష్టం రాగానే భయపడిపోతాం. ఆ కష్టానికి లొంగి మనం ఏం చేస్తామంటే ధర్మాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తాం. ధర్మాన్ని విడిచిపెట్టినప్పుడు మొదట సుఖం ఉంటుంది. కృష్ణ పరమాత్మే చెప్తాడండి, మీరెప్పుడైనా మీకు మొదట ఏదైనా పని ప్రారంభించగానే సంతోషంగా జరిగిందనుకోండి, అందులో ఏదో దోషం ఉందని గుర్తించండి. మొదట మీరు చేసే పనిలో కాస్త కష్టాలు ఎక్కువగా వచ్చాయనుకోండి, ఆ కష్టాలలో మీకు ఆనందం రాబోతుందని గుర్తించండి. శాస్త్రం చెప్పినటువంటి విషయాన్ని గనక మనం గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది? మనము దేహం అనేటటువంటి పంజరంలో నుంచి విడిపడతామండి. ఏ పని చేసినా ఏది గుర్తుండాలి? నేను నన్ను విడిపించుకోవాలి అనేటటువంటి ఆలోచన తప్ప, నేను ఈ పని చేశాను, ఓ 10 లక్షల లాభం వస్తుందా, లేకపోతే సమాజంలో నన్ను అందరూ గౌరవిస్తారా, నేను చాలా ఆభరణాలను కొనుక్కోగలుగుతానా, లేకపోతే పెద్ద కారులో తిరగగలుగుతానా అనేటటువంటి విషయాలన్నీ కూడా ఇవి నిన్ను కొద్ది రోజుల పాటు మోహంలో ముంచెత్తి నిన్ను ఏం చేస్తాయి? సుడిగుండంలో పడవేస్తాయి. అందుకే కృష్ణ పరమాత్మ హెచ్చరిక చేస్తున్నారు, సుఖాలకు దూరంగా ఉండండి. ఈ శరీరము ఎలా ఉండాలి అంటే ఒక ఉపకరణం లాగా, ఒక ఆయుధం లాగా, ఒక సమిధ లాగా మీకు ఉపయోగపడాలి తప్ప దీన్ని సుఖపెట్టడం కోసం, దీనికి ఆభరణాలు వేయడం కోసం, దీనికి సంబంధించినటువంటి భోగ్య సంబంధమైన విషయాల కోసం మీరు ప్రయత్నాలు చెయ్యకండి. మీరు ఏదైనా సుఖమును అనుభవించవలనని రాసి పెట్టి ఉంటే ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. మీరు కోరుకుంటే గొప్ప కులం రాలేదు, మీరు కోరుకుంటే మీరు అనుభవించే ఏ విషయాలు కూడా రాలేదు.
మీరు పూర్వజన్మలలో చేసినటువంటి కర్మల యొక్క ఫలాలనే ఇవాళ మీరు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఈ క్షణంలో మీరు చేసే ప్రయత్నం గురించి మాత్రమే ఆలోచించండి ప్రయత్నాద్యతమానస్తు అంటున్నారండి. ప్రయత్నం చెయ్యండి. సంశుద్ధ కిల్బిష, పాపముల నుండి మీ మనస్సును ప్రక్షాళన చెయ్యండి. ఇలా చేయడం వల్ల అనేక జన్మ సంసిద్ధ, అనేక జన్మలలో మీరు చేసినటువంటి అభ్యాసము ద్వారా వచ్చేటటువంటి ఆ యోగం అనేటటువంటి ఫలం తతో యాతి పరాం గతి మీకు దొరుకుతుంది. ఎక్కడికి వెళితే యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ, ఎక్కడికి వెళితే తిరిగి రానవసరం లేదో అటువంటి శ్రేష్టమైనటువంటి స్థితిని మీరు పొందగలరని కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా మరి చాలా సంతోషంగా ఉండగలిగినటువంటి రోజులు ఇప్పుడు మీరు కష్టపడండి. కష్టపడమనే చెప్తున్నారండి. పిల్లలకి మనం ఏం చెప్తాం? అమ్మా నేను 18 గంటలు చదివితేనే నేను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోగలను అంటే, నాయన 18 గంటలు చదవకురా, ఒక 10 గంటలు చదువుకో, వస్తే వచ్చింది, రాకపోతే రాకపోయిందని చెప్పే తల్లిదండ్రులు ఉంటారా? ఉండరండి. ఎందుకు ఉండరు చెప్పండి? పిల్లవాడు ఇవాళ కష్టపడ్డా పర్వాలేదు, రేపటి రోజున సంతోషపడతాడనేటటువంటి విషయం మీకు గుర్తుంటుంది కాబట్టి ఆ పిల్లవాడు ఒక్కడే ఉంటే నిద్ర కునుకు పడుతుందేమోనని ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లవాడి పక్కనే ఉంటూ అప్పుడప్పుడు పలకరిస్తూ వాడికి కాస్త కాఫీనో లేకపోతే కొన్ని పాలో కలిపిస్తూ వాడితో మాట్లాడుతూ మనం ఏం చేస్తాం? పిల్లవాడు బాగా చదువుకోవడానికి ఏం చేస్తాం? సహాయం చేస్తాం కదండి. ఎందుకు? పిల్లవాడు కష్టపడుతున్నాడని తెలిసినా ఆ పిల్లవాడి కష్టాన్ని, తర్వాత రాబోయే ఫలితాన్ని ఊహించుకొని సంతోషంతో వాడు ఆ కార్యం చేసేలాగా తల్లిదండ్రులు సహాయం చేసినట్టు భగవంతుడు కూడా మనకు సహాయం చేస్తాడు. మీరు కష్టపడుతూ ఉంటే, మీరు ఒక అడుగు వేస్తే ఆధ్యాత్మికమైన పదం అంటే ఇతరులకు మేలు చేయడానికి మీరు ఒక అడుగు వేస్తే మీ వెంట ఉండి 10 అడుగులు వేయిస్తుంటారు తల్లిదండ్రులు. పిల్లవాడు 18 గంటలు చదువుతానంటే తల్లిదండ్రులు ఎలాగైతే తల్లి కాసేపు మెలకువతో ఉంటుంది, తండ్రి కాసేపు మెలకువగా ఉండి పిల్లవాడి యొక్క లక్ష్యాన్ని నెరవేర్చినట్టు మనకి కూడా భగవంతుడి యొక్క తోడు ఉంటుందట. ఎవ్వరూ భయపడొద్దు, కానీ కష్టపడండి. కష్టే ఫలి అంటారు తప్ప సుఖము వలన పొందేటటువంటి ఏదైతే ఆనందం ఉంటుందో అది మిమ్మల్ని అదో పాతాళానికి తీసుకెళ్తుంది. ఎప్పుడు ఈ శరీరం గురించి ఆలోచించకండి. నా దగ్గర డబ్బున్నాయి నేను సుఖపడతాను అనుకోకండి. ఆ డబ్బు మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే అదో పాతాళానికి తీసుకువెళ్తుంది. మీరు ఎదుగుతున్నా కొద్దీ ఒదిగేటటువంటి లక్షణాన్ని ఎవరైతే అలవర్చుకుంటారో అలా అలవర్చుకున్నటువంటి వారికి మాత్రమే శాంతి దొరుకుతుందండి. అహంకారంతో మీరు ప్రవర్తించిన ప్రవర్తన మిమ్మల్ని మీ సొంత వారి నుంచి దూరం చేస్తుంది, మీ చుట్టూ ఉన్న బంధువుల నుండి, మీ స్నేహితుల నుండి మిమ్మల్ని దూరం చేస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అంటారండి. జాగ్రత్తగా ఉండండి. అవునండి. భగవద్గీత ఏం నేర్పిస్తుంది? ఈ 4 శ్లోకాలు రోజు ఒక 1000 సార్లు పారాయణం చేస్తే మీకు ముక్తి దొరుకుతుందని చెప్తుందా? మీ నిరంతర జీవనంలో మీరు తెలుసుకున్న 4 ముక్కలు ఆచరణలో పెట్టండి చాలు. నేనెలా ప్రవర్తిస్తున్నాను? నా మనసు ఎప్పుడు ఇతరులకు హాని చేయమంటుందా? ఇతరుల యొక్క చెడును కోరుకోమని నా మనసు వేదన చెందుతుందా అని అనుక్షణం మీరు మీ మనస్సును గమనించండి. అలా గమనిస్తే మీకేం తెలుస్తుంది? మీ మనస్సు యొక్క ప్రవర్తన తెలుస్తుంది. మీ పిల్లవాడిని నిరంతరం మీరు ఒక 2 రోజుల పాటు అబ్జర్వేషన్ చేశారనుకోండి, వాడు ఏం తినాలనుకుంటాడు, ఏ టైంలో ఎలా ప్రవర్తిస్తాడు అనే విషయాలన్నీ గమనించినప్పుడు ఆ పిల్లవాడు మంచి ప్రవర్తనతో ఉన్నాడా, చెడ్డ ప్రవర్తనతో ఉన్నాడా అర్థమవుతుంది కదండి. అదే విధంగా మన మనస్సును మనం పరిశీలన చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఎదురుగా ఒకరు వస్తున్నారు, వాళ్ళ గురించి నా మనసు ఏం మాట్లాడుతుంది? అవతలి వారి యొక్క మంచిని కోరుకుంటుందా, చెడును కోరుకుంటుందా? ఇప్పుడు నేను నీళ్లు తాగుదాం అనుకుంటున్నాను, ఇప్పుడు నీళ్ళు ఎందుకు తాగుతావు, కూల్ డ్రింక్ తాగొచ్చు కదా అంటుందా, నీళ్ళనే తాగమంటుందా? కూల్ డ్రింక్ తాగామనుకోండి, చల్లటి పదార్థాన్ని తాగడం వల్ల శరీరానికి హాని జరుగుతుంది. చల్లటి నీళ్ళని తాగమన్నదనుకోండి, అది శరీరానికి మేలు చేస్తుంది. అంటే విచారణ చేయకుండా ఇప్పుడు కూల్ డ్రింక్ తాగాలనిపిస్తుందని చెప్పేసి కూల్ డ్రింక్ తాగారనుకోండి, ఆ బాడీ లోపల ఏమవుతుంది?
అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుందండి. డీహైడ్రేషన్ రావడం జరుగుతుంది. ఇలా ప్రతి విషయాన్ని గమనించండి. మీ మనస్సును గమనించడమే భగవంతుడు మనకు అందించే జ్ఞానం. అంతే. భగవద్గీత అంటే ఏంటి? శోక సంవిఘ్న మానసః. శోకములో మునిగిపోతున్నటువంటి మనస్సును ఏం చేయాలి? ఆనంద సాగరంలో ఓలలాడడానికి కావలసినటువంటి పరిస్థితులన్నీ కూడా మనం ఏర్పాటు చెయ్యవలసి ఉంటుంది. ఎలా చెయ్యగలము అంటే, మనస్సు ఎప్పుడూ కూడా ఆందోళనతో ఉంటుందండి. ఆందోళనతో ఉన్నటువంటి మనసుకు శాంతిని అందించే ప్రయత్నం చేయాలి. ఎప్పుడూ చిరాకుగా ఉన్న పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లవాడిని ఆ చిరాకు తగ్గేలాగా ప్రయత్నం చేస్తారా? వీడెప్పుడు చిరాకుగా ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్ళను అని వాడిని వదిలేస్తారా? నా పిల్లవాడు ఎప్పుడు చిరాగ్గా ఎందుకుండాలి? వాడు సంతోషంగా ఉండడానికి మార్గాలను అన్వేషణ చేస్తానని ఎవరైతే నిరంతరం ప్రయత్నం చేస్తుంటారో, ఆ చేసిన ప్రయత్నంలో ఏదో ఒక రోజు ఏమవుతుంది? పిల్లవాడు ఖచ్చితంగా సంతోషంగా ఉంటాడు. నిన్న నేను ఒక ప్రవచనానికి వెళ్ళానండి. చాలా మంది ఉన్నారు. నా ఎదురుగా ఒకళ్ళున్నారు. వాళ్ళు ఎంతసేపంటే సుమారు ఒక అరగంట పాటు మొఖం ఎలా ఉంది అంటే చాలా కోపంగా, అంటే వాళ్ళకి నిజంగా మరి వాళ్ళ ఏ పరిస్థితి నుంచి వచ్చి అక్కడ ఎదురుగా కూర్చున్నారో తెలియదు కానీ, చాలా అసహనంతో అబ్బా! ఇంకెప్పుడు వెళ్ళిపోతానా అనేటటువంటి ఆ స్థితి ఆ ముఖంలో కనిపిస్తుందండి. నేను అనుకుంటున్నాను, అబ్బా! ఎంతసేపటికి నేను ఈ మొఖాన్ని మార్చగలుగుతాను అనేటటువంటి, అంటే చూడండి, ఆ సమయంలో ప్రవచనం జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళని నేను ప్రసన్నంగా చెయ్యగలిగిన మాట ఒకటి మాట్లాడితే బాగుండు అనేటటువంటి ఆలోచన నా మనసులో కదులుతుందండి. అంటే చూడండి, ఎదురుగా ఉన్నటువంటి ఎవరో ఒకరు, అందరూ బాగానే అలర్ట్‌గా ఉన్నారు. కానీ ఒక్కరు ప్రశాంతంగా లేరు అన్నప్పుడు మాత్రం వాళ్ళని సంతోషపెట్టేటటువంటి ప్రయత్నంలో నేను సక్సెస్ అయ్యానండి. అంటే అంటే వాళ్ళు, నేను అనుకుంటున్నాను, మాట చెప్తూనే ఉన్నాను కానీ వీళ్ళు ఎప్పుడూ ఇలాగే ఉంటారేమో, వాళ్ళ ముఖమే అలా ఉంటుందేమో, వాళ్ళు నవ్వరేమో అనేటటువంటి ఆలోచన నాలో కదులుతుంది. కాసేపటికి కంటిన్యూగా ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే ఆనందంలో ఉన్నారండి చివరికి. అంటే చూడండి, ఒక పరిస్థితి నుంచి మనస్సుని సాధారణమైనటువంటి పరిస్థితి, అక్కడ చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలోకి అలవాటు చేయడానికి ఎంత సమయం పడుతుందో. అందుకే భగవత్ సంబంధమైనటువంటి ఏదైనా ఒక పని, భగవత్ సంబంధమైన పని అంటే మళ్ళీ అది ప్రత్యేకంగా ఉంటుందనకండి. మనం ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మన మనస్సుని ఏం చేయాలి? ప్రశాంతంగా ఉండేటటువంటి విధంగా మనం దాన్ని ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. అంటే ఏదైనా చుట్టూ ఉన్న పరిసరాలలో ఒకరు సంతోషంగా ఉంటారు, ఒకరు దుఃఖంగా ఉంటారు. ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉంటాయా? ఉండవు. మరి ఈ పరిస్థితులన్నీ మనం ఏం చేయాలి? సాధారణ స్థితిలోకి తేవాలి అంటే మన మనస్సు యొక్క తీరును కనుక్కోవాలి. ఏం కావాలి నీకు? ఏం పెడితే సంతోషంగా ఉంటావు? ఆ పెట్టేటటువంటి విషయం శాస్త్రం ఒప్పుకుంటుందా లేదా అని ప్రతి విషయాన్ని మనసును పిల్లవాడిని అడుగుతాం. నాన్న ఏం తింటావురా అంటాం. ఉప్మా తింటావా? ఇడ్లీ తింటావా? ఏం తింటావు అంటే వాడికి నచ్చింది చెప్తాడు. ఇప్పుడు వాడు నేను ఉప్మా తినను అన్నాడనుకోండి, అరె నీకున్న టైం 10 నిమిషాలు. ఈ 10 నిమిషాలలో నేను ఉప్మా మాత్రమే ఇవ్వగలను. వేరొకటి నేను తెచ్చి పెట్టలేను, నువ్వు ఇది తిను అన్నామనుకోండి, ఆ పిల్లవాడు మొండికేస్తున్నాడు. వాడికి నచ్చిన విధంగా ఉప్మాలో కొంచెం పంచదారనో వాడికి నచ్చినట్టుగా, లేకపోతే ఆ ఉప్మా పెడుతూనే నాన్న నీకు చాక్లెట్, నువ్వు స్కూల్ నుంచి రాగానే నీకు ఒక చాక్లెట్ తీసుకొచ్చి పెడతాను నీకు ఇష్టమైందని, అప్పటికప్పుడు వాడిని ఏం చేస్తామండి? వాడు ఆ టైంలో వాడు తినవలసిన దాన్ని తినేందుకు మనం వాడికి ఉపాయాలు ఆలోచించారా లేదా? తింటే తిను, లేకపోతే లేదు, నీ కర్మ అని చెప్పి పంపిస్తారా? ఎవరు పంపించరండి. వాడికి ఏదో ఒక విధంగా ఆహారాన్ని పెట్టే పంపిస్తారు. మన మనసు కూడా మొండికేస్తుంది. నేను చెయ్యను, శాస్త్రం చెప్పినట్టుగా ఎందుకు చేయాలి? అవతలి వాడు చెడ్డవాడు, మరి చెడ్డవాడికి నేను మంచి చెయ్యను అని చెప్పేసి మన మనస్సు అంటుంది. నువ్వు ఈ శరీరంతో ఇతరులకు మేలే చెయ్యాలి తప్ప ఇతరులకు హాని చెయ్యకూడదు. నువ్వు ఈ శరీరంతో, ఈ మనస్సుతో, వాక్కుతో నువ్వు చేసినటువంటి చెడు నీకేమవుతుంది?
లోపట ఉన్నటువంటి జీవుడు అనేక శరీరాలను తీసుకొని బాధపడవలసి ఉంటుంది. ఈ దేహము దేవాలయంగా మారాలి, అందరూ గౌరవించాలి అంటే నువ్వేం చేయాలి? ఖచ్చితంగా అవతలి వారి యొక్క చెడుని నువ్వు ఓర్చుకొని అవతలి వారికి మంచే చెయ్యాలి తప్ప మరి వారి యొక్క అపకీర్తిని వాళ్ళు ఇబ్బంది పడేలాగా నువ్వు ఎప్పటికీ కూడా ప్రవర్తించకూడదని మన మనసుకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఒకవేళ ఆ టైంలో గనక మన మనసు మన యొక్క పరిధి దాటిందనుకోండి, అప్పుడేం చేయాలి? మళ్ళీ దీనికి ఏం చెప్పాలి? క్లాస్. ఇప్పుడు పిల్లవాడు ఏదైనా చెయ్యకూడనటువంటి ఒక పనిని చేశాడనుకోండి, ఆ చేసినటువంటి పని చేత ఇబ్బంది కలిగిందండి. ఇప్పుడు ఆ పిల్లవాడిని దిద్దే ప్రయత్నం చేస్తారా? ఈ పిల్లవాడు ఇంతే, ఎంత చెప్పినా వినడు అంటారా? ఖచ్చితంగా పిల్లవాడి యొక్క ప్రవర్తనను దిద్దడం కోసం ఆ పని చెయ్యకూడనటువంటి పనిని చేసిన తర్వాత దానికి ఏం చెప్పాలి? అది పశ్చాత్తాపం పొందేలాగా పిల్లవాడు చేసిన తప్పును తెలుసుకునేలాగా ఎలాగైతే పిల్లవాడికి ఒక క్లాస్ బీక్తామో, 4 మంచి మాటలు చెప్పి నువ్వు ఇలా అనకూడదు, ఇలా ఉండాలి అని చెప్పి పిల్లవాడికి ఎలాగైతే జ్ఞానబోధ చేస్తామో, అదే విధంగా మన మనసుకు కూడా నువ్వు తొందరపడటం వల్ల చూడు ఎంత పెద్ద ప్రమాదం జరగబోతుందో, దీన్ని నువ్వు ఎలా సరిదిద్దగలవు? లోపట ఉన్న సర్వేశ్వరుడి యొక్క ప్రార్థనను నువ్వు నిరంతరం చేయి. నువ్వు చేసినటువంటి పాపానికి భగవంతుడు ఏం చేస్తారు? నీకు శిక్ష పడకుండా రక్షిస్తారని మనసుకు సత్యాన్ని బోధించి భగవంతుడి వైపు అంటే భగవంతుడిని ప్రార్థించడం, భగవంతుడు చెప్పిన మాటలను ఏం చేయాలి? మననం చేసేలాగా మనం మన మనసుకు ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే ఒక పిల్లవాడిని ఎలాగైతే మీరు దిద్దుతున్నారో అదే విధంగా మన మనస్సును కూడా దిద్దుకోవడం గనక మనకొస్తే ఎక్కడికి వెళితే తిరిగి రానవసరం లేదో అటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని మనం చేరుకోవచ్చని భగవంతుడు మనందరికీ కూడా జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. అందుకే తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యచ్ఛాదికో యోగి తస్మాద్ యోగి భవార్జున అంటున్నారు. అంటే తపస్సులు చేసిన వారి కంటే కూడా, తర్వాత జ్ఞానమున్న వారి కంటే కూడా, అంటే దీని గురించి వివరణ చేస్తానండి. తర్వాత కర్మ చేసేటటువంటి వారి కంటే కూడా గొప్పదైనటువంటి యోగమును పొందడం కోసం నువ్వు ప్రయత్నం చెయ్యాలి అంటున్నారండి. అంటే నేను ఈ శరీరమునందు బంధింపబడి ఉన్నాననేటటువంటి జ్ఞానము లేకుండా ఏం చేస్తారు? తపస్సులు చేస్తారు. ఒక వ్యక్తి అన్నింటినీ వదిలేసి సన్యాసం తీసుకొని వెళ్ళి తపస్సులు చేస్తూ ఉంటారండి. ఎటుగా అతని ప్రయాణం పోతుందో తెలియదు, లక్ష్యం ఏంటో తెలియదండి. లక్ష్యం ఏంటో తెలియకుండానే తపస్సు చేశాడనుకోండి, ఆ చేసినటువంటి తపస్సు ఎవరిని స్మరణ చెయ్యాలి? ఎందుకు నేను తపస్సు చెయ్యాలి? కొంతమంది సంసారం మీద విరక్తి వచ్చేసి సన్యాసిగా మారిపోతారు. వాళ్ళ యొక్క గమ్యం అంటూ లక్ష్యం అంటూ ఏమీ ఉండదండి. ఎటుగా వెళ్తున్నారో ఎవరికీ తెలియదండి. కానీ వాళ్ళు ఏం చేస్తుంటారు? అందరి నుంచి విడిపడిపోయి బంధువుల నుండి, తర్వాత ఇంకా వాళ్ళకున్నటువంటి ప్రతి సమస్త విషయాల నుండి విడిపడి వెళ్ళిపోతుంటారు. మరి వందల వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తారు. మరి అలా చేసినటువంటి తపస్సు విశ్వామిత్రుడి యొక్క తపస్సు లాగా అండి. వశిష్ఠుడిని ఏదో చెయ్యాలి అని చెప్పి తపస్సు చేస్తాడు. అలా తపస్సు చేసి ఎవరెవరికో తాను చెయ్యకూడని కర్మలన్నీ చేస్తాడండి. తప్పుడు కర్మలు చేస్తాడు. తప్పుడు కర్మలు చేసేసి, అంటే ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే తనకు స్వర్గాది లోకానికి ఏమంటాడు అనంటే, నేను సశరీరంతోనే వెళ్ళాలి అని వశిష్ఠుడిని అడుగుతాడనమాట. ఆయన వశిష్ఠుడి యొక్క శిష్యుడు అనమాట. అయితే అలా ఎవరు కూడా సశరీరంతో వెళ్ళకూడదు నాయన అంటాడు. ఎందుకు వెళ్ళకూడదు? కొంతమంది వెళ్ళారు కదా, ధర్మరాజు వెళ్ళాడు కదా. అంటే ధర్మరాజు అంటే ఈ ఉదంతం జరిగిన తర్వాత జరిగినటువంటి కథ అండి. కానీ అంతకుముందు కూడా చాలా మంది సశరీరంతో వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇతడు వెళ్ళకూడదని వశిష్ఠుడు అంటున్నాడు అంటే అంత తపశ్శక్తి నీకు లేదు అనే విషయం చెప్తున్నాడు. ఆయన మొండి పట్టుతో నన్ను ఏం చేస్తావు, మరి స్వర్గానికి తీసుకువెళ్ళు అనంటే, లేదు అలా కుదరదు అంటే, మరి వశిష్ఠుడు కాదన్నాడని వశిష్ఠుడి మీద ఉన్నటువంటి కోపము విశ్వామిత్రుడు తన తపశ్శక్తినంతా ధారపోసి నేను పంపిస్తాను నిన్ను అని చెప్పి పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత
ఇంద్రాది దేవతలు వాళ్ళ యొక్క నియమాలు వాళ్ళకుంటాయి కదండి. వాళ్ళంటారు, నువ్వు సశరీరంతో రావడానికి కావలసినటువంటి యోగం నీకు లేదు, మేము మిమ్మల్ని రానివ్వమంటారు. అప్పుడు విశ్వామిత్రుడు, ఎందుకు నువ్వు కిందకు కూడా రావడానికి వీల్లేదని త్రిశంకు స్వర్గం అనే మాట విన్నారు కదండి. అంటే ఆయన మధ్యలోనే ఉండిపోతాడు. అటు పైకి వెళ్ళడు, ఇటు కిందికి వెళ్ళడు. దానివల్ల ఎన్ని సంవత్సరాల తపశ్శక్తో వృధా అయిపోతుంది. అదే ఇప్పుడు లక్ష్యం తెలుసుకొని మనం ప్రయత్నం చేశామనుకోండి, అంటే నేను ఈ శరీరము కాదు, శరీరమునందు బంధింపబడి ఉన్న సచ్చిదానంద ఆత్మనే నేను. నన్ను నేను విడిపించుకోవాలి అంటే ఇతరులకు మేలే చెయ్యాలి తప్ప ఇతరులకు కీడు చెయ్యకూడదని, సత్యమేంటో అసత్యమేంటో, ధర్మమేంటో అధర్మమేంటో, ఇహలోకంలో ఉన్న ప్రయోజనాలేంటో పరలోకంలో ఉన్న ప్రయోజనాలేంటో వీటన్నింటినీ విచారణ చెయ్యాలి. సాధనా చతుష్టయ సంపత్తి అని ఇహమూత్ర ఫలభోగ విరాగము, తర్వాత అంటే ఈ లోకంలో స్వర్గలోకంలో ఉన్న సుఖ విషయాల గురించిన జ్ఞానాన్ని సంపాదించుకొని విచారణ చేయడం, తర్వాత నిత్యానిత్య వస్తు వివేకమని కలిగి ఉండడం, శమాధి షట్క సంపత్తి అని చెప్పేసి మరి మనం ఈ లక్షణాలన్నింటినీ కూడా అంటే ఒక్కొక్క విషయాన్ని, ఉపరతి అంటే ఏంటి, తితీక్ష అంటే ఏంటి, క్షమ అంటే ఏంటి, సమాధానం అంటే ఏమిటి, ఇలా శమం అంటే ఏంటి, ధమం అంటే ఏంటి అని ఒక్కొక్క విషయాన్ని విచారణ చేస్తూ మనం సాధన చేస్తూ ఉన్నామనుకోండి, ఆ సాధనలో ధర్మం కాని పనుల కోసం మన శక్తిని ఖర్చు చేయకుండా ఉంటాం. అధర్మ కార్యాలన్నింటినీ చెయ్యకుండా ఉంటాం. ఇక్కడ చూడండి, వశిష్ఠుడి మీద ఉన్న కోపంతో విశ్వామిత్రుడు తన తపశ్శక్తినంతా పోగొట్టుకుంటాడు. వశిష్ఠుడి యొక్క కొడుకులకు శాపాన్ని ఇవ్వడం కోసం తన తపశ్శక్తిని పోగొట్టుకుంటాడు. లక్ష్యం లేకుండా చేసినటువంటి తపస్సుల కంటే తర్వాత జ్ఞానము, ఇదే తపస్సులోనే జ్ఞానం ఉంటుందండి. జ్ఞాని, ఇక్కడ ఆయన అదే చెప్తాడు, తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక. అంటే జ్ఞాని అంటే శాస్త్రజ్ఞానం ఉంటుంది కానీ ఆత్మజ్ఞానం ఉండాలండి. విద్యలన్నింటిలో గొప్ప విద్య ఆధ్యాత్మిక విద్య. అంటే నీవెవరో తెలియకుండానే చాలా మంది అండి తనకి తానెవరో తెలియదు కానీ ఎన్నో వేదాంగాలను చదువుతుంటాడు కానీ తాను ముక్త స్వరూపుడనని, మరి నేను అద్వైత ఆనందాన్ని పొందగలిగినటువంటి భాగ్యం కలిగి ఉన్నవాడననే ఆత్మజ్ఞానం లేకుండానే ఎన్నెన్నో శాస్త్రాలు చదువు ఉంటారు. అందరికీ ఆ శాస్త్రాలలో ఉన్న విషయాలను చెప్తూ పండితులు అని కూడా అనిపించుకుంటారు కానీ ఆత్మజ్ఞానము లేనటువంటి జ్ఞానము వలన ప్రయోజనాలు ఉండవు. తర్వాత కర్మిభ్యచ్చాదికో యోగి అంటే కర్మనిష్ఠుడండి. ఇతరులకు దానం చేస్తాడు, ధర్మం చేస్తాడు, అన్ని పనులు చేస్తాడు. ఇన్ని పనులు ఎందుకు చేస్తున్నావంటే నన్ను నేను విడిపించుకోవడానికని మాట్లాడటం రాదండి. ఇప్పుడు ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడండి. ఆ జైల్లో ఉన్నటువంటి వ్యక్తి తనను తాను విడిపించుకునేటటువంటి ప్రయత్నం కాకుండా అందరికీ మంచి చేస్తాడు. అందరికీ మంచి చేసి ఏం చేస్తాడు, వారి దగ్గర నుంచి ఎంతో కొంత ప్రతిఫలాన్ని తీసుకుంటాడండి. అంటే తాను చేసినటువంటి పనికి ఏం చేస్తున్నాడు, ప్రతిఫలం తీసుకుంటాడు. ఎవరి దగ్గర నుంచి ఫలితం తీసుకోలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అతని యొక్క సత్ప్రవర్తన చేత, ఇప్పుడు నేను నీకో మంచి పని చేస్తానండి, నువ్వు తిరిగి నాకేం చేయాలి, నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు మంచి చేయాలి. ఈ నిబంధనతో చేసుకునేది ఇచ్చిపుచ్చుకునే వ్యాపారం అవుతుందా లేకపోతే త్యాగం అవుతుందా? ఎట్టి పరిస్థితిలో త్యాగం కాదు కదండి. త్యాగ బుద్ధితో కూడినటువంటి కార్యాచరణ. అంటే ఒక వ్యక్తి జైలులో బంధింపబడిన వ్యక్తి నలుగురికి ఉపకారము చేస్తే ఆ ఉపకారాన్ని పొందినటువంటి వాళ్ళు ఆ వ్యక్తిని ఎప్పుడూ కూడా ఏం చేస్తుంటారు, బాగుండాలి అని కోరుకుంటారు. ఆ జైలర్ ఏం చేస్తుంటాడు, నలుగురికి మంచి చేసేటటువంటి వారికి వారి యొక్క శిక్షను తగ్గించేటటువంటి అధికారం పై అధికారులకు ఏం చేస్తాడు, ఫలానా వ్యక్తి సత్ప్రవర్తనతో ఉన్నాడన్నప్పుడు తన జైలు శిక్ష నుండి కూడా ఏమవుతాడు, తొందరగా బయటికి పడతాడు. అంటే అదే విధంగా కృష్ణ పరమాత్మ చెప్తున్నారండి. ఏమంటున్నారు, నేను ఒక పని చేస్తున్నాను, దానం చేస్తున్నాను, ధర్మం చేస్తున్నానని ఆ దాన ధర్మాల వల్ల వచ్చేటటువంటి ఆ పైన ఉన్నటువంటి ఏదైతే పుణ్యలోకాలు ఉన్నాయో, స్వర్గాది లోకాలు ఉన్నాయో ఆ లోకాలకు వెళ్ళడం. ఇక్కడ నేను చేసిన, కొంతమంది చూడండి దేవాలయాన్ని ప్రతిరోజు కష్టపడి ఊడుస్తారు. అంత కష్టపడి ఊడ్చి కోరుకుంటారు, స్వామి నెల రోజుల నుంచి కూడా మీ దేవాలయం శుభ్రంగా ఊడుస్తున్నాను,
మా పిల్లవాడికి ఉద్యోగం ఇవ్వండి అని, ఇప్పించండి అని అడిగారనుకోండి, చూడండి భగవంతుడు మనల్ని ఎక్కడో కూర్చోబెడదాం అనుకుంటాడు. నెల రోజులు నువ్వు ఆ దేవాలయాన్ని శుభ్రం చేయడం ప్రారంభించి ఆ సంకల్పం చేసిన రోజునే నీ పిల్లవాడి ఉద్యోగం కన్ఫర్మ్ అయిందండి. కానీ మనకు అది తెలియదు కదా, తొందరపడతాం. ఎప్పుడు తొందరపడతాం? ఆత్మజ్ఞానం లేనప్పుడు తొందరపడతాం. ఇహలోకంలో ఉన్న సుఖాల కోసం అయ్యో పిల్లవాడికి ఉద్యోగం వస్తే మా కష్టాలన్నీ పోతాయి అనుకుంటున్నారు. కానీ భగవంతుడు ఇక్కడ నువ్వు చేసిన పనికి ఫలితం అడగకపోతే నీ పిల్లవాడి ఉద్యోగము కన్ఫర్మ్ అవుతుంది. మరి నువ్వు భగవంతుణ్ణి అంటే ముక్తిని పొందడానికి కావలసిన విధంగా కూడా నువ్వు నిలబడటానికి కావలసిన శక్తి సామర్థ్యాలు అందించడానికి ఈశ్వరుడు సిద్ధంగా ఉంటారు. ఈశ్వరుడు ఇప్పుడు యజమాని ఒక ధనవంతుడి దగ్గర ఒక పనివాడు పనిచేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు పని చేస్తాడు, యజమాని దగ్గర డబ్బు తీసుకుంటాడండి. 10 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, అయ్యగారు ఇంకొక 2 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి అన్నారండి. ఇప్పుడు రోజు ఆయన 12 రూపాయలు ఇస్తాడు. ఒక్కొక్క రోజు అయ్యగారు కష్టం ఉందండి, ఇంకొక 2 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి అంటాడు. ఆయన కలిపి 14 రూపాయలు ఇస్తుంటాడు. ఇప్పుడు ఆ యజమానికి ఏనాడైనా ఇతడుకో 1000 రూపాయలు ఇద్దామనే ఆలోచన కలుగుతుందా? ఎట్టి పరిస్థితిలో కలగదు. ఎందుకు? రోజు అతనికి ఎంత జీతం? 10 రూపాయలు. 10 రూపాయల జీతానికి ఎంత అడుగుతాడు? 12 అడుగుతాడు, 14 అడుగుతాడు, అప్పుడప్పుడు 20 కూడా తీసుకుంటాడు. అంటే వీడు రోజు చేసిన దానికంటే అధికంగా తీసుకుంటున్నాడు అనే ఆలోచన ఉంటే యజమాని ఎక్స్ట్రా ఏమైనా ఇవ్వగలుగుతాడా? ఇవ్వడు. ఎందుకు? వీడెప్పటికప్పుడే కావలసిన దానికంటే అధికంగా తీసుకుంటాడని ఆయన ఏదైనా ఇద్దామనుకున్నా వేరొకరికి ఇస్తాడు కానీ వాడింట్లో పనిచేసేవాడికి ఇవ్వడండి. ఎందుకు ఇవ్వడు? ఎందుకు అంటే ఎప్పటికప్పుడు అడుగుతాడు. మనం కూడా భగవంతుని ఇలా పని చేయడం, స్వామి నాకేమిస్తారని చెప్పేసి, మా ఇంట్లో అమ్మాయికి అనారోగ్యంగా ఉంది, మా అబ్బాయికి ఉద్యోగం రావట్లేదని ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నారనుకోండి, భగవంతుడు కూడా ఇచ్చేది ఇవ్వకుండా పోతాడు. అలా కాకుండా రోజు పని రోజు చేసి ఎంత ఇస్తే అంత తీసుకొని అలా ఎప్పుడూ ఉన్నాడనుకోండి, యజమాని ఒక రోజు పిలుస్తాడు, ఏరా ఇంట్లో పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నాయా అంటే పర్వాలేదండి అని అంటారు. పర్వాలేదులే, ఒక 1000 రూపాయలు ఇస్తాను తీసుకో, ఒక 2 ఎకరాల. అంటే నేను ఇప్పటి పరిస్థితి గురించి చెప్పలేదండి, వెనకటి కాలంలో. అంటే ఇదే పరిస్థితిని మీరు ఇంకా వేలల్లో మార్చుకోండి. అంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన ఎప్పుడు ఒక 10 నెలల పాటు, అంటే ఒక 10 సంవత్సరాల పాటు కష్టపడితే వచ్చేటటువంటి డబ్బుని ఒక్కసారే ఇస్తాడు. 4 సంవత్సరాల నుంచి మా ఇంట్లోనే పనిచేస్తున్నావురా, ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకో, ఒక 4 ఎకరాల పొలం కొనుక్కో, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో, మేము ఊరెళ్ళిపోతున్నామని ఆయన ఏం చేస్తాడు? తన దగ్గర పనిచేసేవాడి యొక్క నిజాయితీకి మెచ్చి ఇస్తాడు. భగవంతుడు కూడా అంతే. మనం భగవంతుడి చెప్పినటువంటి కార్యాన్ని చేస్తుంటే ఈశ్వరుడు మనకేం చేస్తారు? మనకి ఏం కావాలో ఇస్తారు, ఇచ్చిన దాన్ని నిలబెడతారని. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటారు. ఏమంటారు? మీరు నేను చెప్పిన విధంగా నా మీద భారం వేసి నేను చెప్పినటువంటి ధర్మంతో కూడిన కార్యాచరణ చెయ్యండి, చాలు, మీకేం కావాలో ఇస్తాను, ఇచ్చిన దాన్ని నిలబెడతాను, యోగమును పొందడానికి కావలసిన సమస్త పరివారాన్ని నీకు అందిస్తానని ఈశ్వరుడు మనందరికీ కూడా మరి మరొక్కసారి జ్ఞానాన్ని బోధిస్తున్నారు. ఆత్మతో కూడి తపస్సు చేయండి. అంటే ఆత్మజ్ఞానంతో కూడి తపస్సు అంటే శరీరము, మనస్సు, వాక్కు ఎప్పుడూ ధర్మ సంబంధమైనటువంటి విధంగానే జీవనం పొందేలాగా ఆచరించండి. శాస్త్రజ్ఞానాన్ని ఏం చేస్తారు? ఈశ్వర సంబంధమైన కార్యంగా మలుచుకోండి. మీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని భగవత్ కార్యం కోసమే ఖర్చు పెట్టండి, కానీ స్వార్థం కోసం ఖర్చు పెట్టకండి. మీరు చేసే ప్రతి పని కూడా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చెయ్యండి. అందుకే ఏమంటున్నాడు ఆయన? కర్మిభ్యచ్చాదికో యోగి తస్మాద్ యోగి భవార్జున. యోగమును పొందడానికి ప్రయత్నం చెయ్యి. తుచ్చమైనటువంటి భోగముల కోసం నీ యొక్క శక్తిని వృధా చేసుకోకు. శరీరం వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది, జాగ్రత్త పడండి. ప్రయాణంలో మీరు చాలా కష్టపడతారు, మీ ప్రయాణానికి కావలసిన వస్తువులు సమకూర్చుకోమని భగవంతుడు మరొక్కసారి చెప్తున్నారండి. మరి ఆ ప్రయత్నం ఎలా ఉండాలో చివరి శ్లోకంలో 6వ అధ్యాయంలో చివరి శ్లోకంలో మళ్ళీ మనం ఎలా ఉండాలో మొత్తాన్ని కలిపి
మనకు మళ్ళీ ఒక మంచి ఒక్క శ్లోకంలో ఈ 6వ అధ్యాయంలో ఉన్న సారమంతా కలిపి ఒక్క శ్లోకంలో చెప్తారనమాట. ఆ శ్లోకాన్ని మళ్ళీ మనం రేపు తెలుసుకుందామండి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.